శ్రీకాళహస్తి భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ మరియు పురాతన దేవాలయాల్లో ఒకటి. ఈ ఆలయం రాహుకేతు పూజకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రతిరోజు రాహుకేతువు కాలసర్ప దోష పూజలు జరుగుతూ ఉంటాయి. ఇది దుష్ప్రభావాలను నివారించడానికి రాహుకేతు పూజ జరిపించుకోవడం జరుగుతుంది. ఒకరి జాతకంలో రాహు మరియు కేతువుల ప్రతికూల ప్రభావాలను అధిగమించడానికి శక్తివంతమైన పరిహారం అని కూడా చెప్పవచ్చు. మీరు రైలు దిగగానే బయటకు వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్ ముందు చాలా ఆటోలు ఉంటాయి. అలాగే దేవస్థానం వారి ఫ్రీ బస్ కూడా ఉంటుంది. ఆటో ఎక్కితే ఆటో వారితో 4 నెంబర్ గేట్ దగ్గర అంటే దక్షిణ గోపురం వైపు దింపమని చెప్పండి. మనం రెడీ కావడానికి కావలసిన బాత్రూమ్లు, విశ్రాంతి భవనం, లాకర్స్, అన్ని వసతి సౌకర్యాలు, ప్రసాదం కౌంటర్, నిత్య అన్నదానం, విశ్రాంతి గదులు అన్నీ కూడా ఈ గోపురం వద్దనే ఉంటాయి. మీకు ఇబ్బంది ఉండదు. ఆటో వారితో ఈ గేట్ వద్దకు తీసుకెళ్ళమని చెప్పండి. శ్రీకాళహస్తి ఆలయం ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచే ఉంటుంది. సుప్రభాతం, హారతి, గోపూజలతో ప్రారంభమవుతుంది. రాహుకేతు పూజ ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు. ప్రతి గంటకొకసారి పూజ నిర్వహించబడుతుంది. రాహుకాలంలో పూజలు చేయడం మంచిది. ఈ పూజకు ఆదివారం మరియు మంగళవారాలు ఉత్తమం. శ్రీకాళహస్తి రాహుకేతు కాలసర్పదోష పూజ చేయించుకోవడానికి పూజా టికెట్స్ కాస్ట్ వచ్చి రూ. 500 నుండి రూ. 5,000 వరకు ఉంటుంది. మీకు నచ్చిన ఖరీదులో టికెట్ కౌంటర్ వద్ద మీరే వెళ్ళి పూజా టికెట్స్ కొనుక్కోండి. దేవాలయంలో కొంతమంది దళారులు టికెట్స్ పూజ చేయిస్తాం అని టికెట్స్ లైన్ ఎక్కువగా ఉంటుంది, మేము తెస్తామని మన దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. వారి చేతుల్లో మోసపోవద్దు. పూజా టికెట్స్ కౌంటర్ టెంపుల్కి ఉత్తరం వైపు ఉంటుంది. మీరే వెళ్ళి కొనుక్కోండి. తర్వాత భక్తులు మీకు తీసుకున్న టికెట్ కాస్ట్ ఆధారంగా మీకు పూజా మండపాలు కేటాయిస్తారు. మీకు తెలియకపోతే అక్కడే దేవాలయ సిబ్బంది వారిని అడగండి. ప్రతి గంటకు ఒకసారి ఈ పూజ జరుగుతుంది. మీరు కూర్చుండే మండపాలు వేరువేరుగా ఉంటాయి, కానీ అందరికీ పూజ ఒకేలా జరుగుతుంది. పూజా టికెట్ ధరలో పూజా సామాగ్రి మరియు దర్శనం చేసుకోవడానికి కూడా ఉంటుంది. మీరు రాహుకేతు పూజకు వెళ్ళే ముందు ప్రతి ఒక్కరూ తప్పకుండా మీ నక్షత్రం, మీ జన్మరాశి, మీ గోత్రం తెలుసుకుని వెళ్ళండి. పూజ చేసే సమయంలో సంకల్పం చెప్పేటప్పుడు అవసరమవుతుంది.